ఈ బిజినెస్ని ప్యాషనెట్గా బిల్డ్ చేస్తున్నాను. స్టార్టింగ్లో నేను ఈ బిజినెస్ని పార్ట్ టైంగా స్టార్ట్ చేశాను. కానీ ఈ బిజినెస్ని నా ఫ్యామిలీ సెక్యూరిటీ కోసం నేను ఇప్పుడు ఫుల్ టైంగా చేస్తున్నానండి. ఓకే, నాకు నిజంగా ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉంది. శ్రీనివాస్ సార్ అండ్ సలీం సార్, షాహిద్ మేడంతో రికగ్నేషన్ చేసుకోవడం. ఎందుకు అంటే నాకు ఈ ప్లాన్ చెప్పిన వ్యక్తులు వీళ్ళిద్దరేనండి. సలీం సార్, శ్రీనివాస్ సార్ వచ్చి వన్ సెకండ్. సో కెమెరా ఇక్కడ చూపించండి, కెమెరా ఎక్ బార్ దిఖాయే. సో ఇక్కడ ఈ బాబు వాళ్ళ పేరెంట్స్ మిస్ అయ్యారు, ఈ బాబు మిస్ అయ్యాడు, మీరు తొందరగా ఎస్ఎండి మాట్లాడచ్చా సార్? థ్యాంక్ యూ సార్. ఓకే అండి, నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను లెక్చర్ జాబ్ చేస్తున్నప్పుడు సార్ వాళ్ళు మా ఇంటికి వచ్చి ప్లాన్ చెప్పినప్పుడు నేనైతే ఈ బిజినెస్ గురించి ఏం నమ్మలేదండి. జస్ట్ శ్రీనివాస్ సార్, సలీం సార్ వచ్చి ప్లాన్ చెప్పడం వాళ్ళ మీద ఒక నమ్మకంతో నేను ఈ బిజినెస్ జాయిన్ అయ్యానండి. కానీ అప్పుడు ఏంటంటే నాకు చాలా డ్రీమ్స్ ఉండే. నేను ఈ బిజినెస్ వచ్చి చేస్తానైతే ఎప్పుడు అనుకోలేదు. నాకు చాలా డ్రీమ్స్ ఉండే. నేను సివిల్స్ రాయాలని, అంటే నీ కాలేజీ లెక్చర్ కంటే ముందే నేను ఓయూ క్యాంపస్లో ఫస్ట్ ర్యాంక్ అనండి. నేను అంటే ఓయూ ఫస్ట్ ర్యాంక్ అని కాబట్టి చాలా డ్రీమ్స్ ఉండే. కానీ అవన్నీ ఇక్కడ ఎస్అండి ఒకటి ఏంటంటే ఇక్కడ నేను ఎప్పుడైతే అక్కడ డ్రీమ్ పెద్దగా ఉండే, కానీ నా డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయనుకున్నాను. కానీ తర్వాత నాకు చాలా మనకి గవర్నమెంట్ ఎంప్లాయీ కోసం చాలా ట్రై చేశాను. గ్రూప్స్ రాశాను, సివిల్స్ కూడా నేను ప్రిలిమ్స్ కూడా రాశానండి. కోచింగ్ కూడా చాలా వెళ్ళాను. అంటే చదువులో పురుగులాగా ఉంటుంటే నేను ఓయూ క్యాంపస్లో ఫస్ట్ ర్యాంక్ రావడం నాటి జోక్ అండి. అది ఎంత యజ్ఞం చేస్తే వస్తుందో మాకు తెలుసు. ఓకే, అయినా కూడా ఒక నమ్మకంతో తర్వాత ఈ సార్ వచ్చి సలీం సార్ అండ్ శ్రీనివాస్ సార్ వచ్చి చెప్పినప్పుడు నేనైతే అసలు నమ్మలేదు. కానీ అన్ని ఎగ్జామ్లు రాసి రాకపోయేసరికి మళ్ళీ నేనే శ్రీనివాస్ సార్కి కాల్ చేశానండి. సార్ మీరు వచ్చి చెప్పారు కదా, నాకు ఒకసారి మళ్ళీ చెప్పండి అని. ఆ తర్వాత నాకు నా ఎక్స్పీరియన్స్ అంతా అక్కడ ఉండే, కానీ ఇక్కడ మాత్రం అండి నాకు ఏం ఎక్స్పీరియన్స్ లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత నా ఫస్ట్ చెక్ ఇందులో 25 రూపీస్ అండి. 25 రూపీస్తో నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను. ఓకే, నాకు 25 రూపీస్ అయితే వచ్చింది కదా అనే నమ్మకంతో నేను స్టార్ట్ చేశాను. తర్వాత చేసుకుంటూ పోయాను. ఫుల్ టైం బిల్డ్ చేశాను. ఫుల్ టైం బిల్డ్ చేసిన తర్వాత అక్కడ అర్థమైందండి లైఫ్ అంటే ఏంటనేది. ఓకే, మనకు నేను చాలా పెద్ద డ్రీమర్ని, కానీ లైఫ్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి మనం అనుకున్న దానికన్నా అది రివర్స్ ఉందండి. నా లైఫ్ అంతా కూడా అక్కడ రివర్స్ ఉంది. కానీ నేను ఒకటి మాత్రం గట్టిగా చెప్తానండి, ఏంటంటే ఇలాంటి ఎఫ్ఆర్యూ చూశాను కాబట్టి నేను ఈ బిజినెస్లో ఉన్నానండి. ఈ ఎఫ్ఆర్యూ చూశాను కాబట్టి నేను ఈ బిజినెస్లో ఉన్నాను. ఒకవేళ కనుక ఈ ఎఫ్ఆర్యూ కనుక నేను మీటింగ్ అటెండ్ కాకపోతే నా లైఫ్లో వచ్చే ప్రతి సిచ్యువేషన్స్కి నేను మనకి నిన్న సార్ ఎస్క్యూబల్ సార్ చెప్పారు కదా, విన్నింగ్ ఫార్ములాని నేను చేస్తుండే. కానీ ఇక్కడ ఎఫ్ఆర్యూ విన్న తర్వాత నాకు అర్థమైంది నా లైఫ్లో వచ్చే ప్రతి సిచ్యువేషన్ కూడా నాకు రావట్లేదు, నా కోసమే వస్తుంది, నన్ను చేంజ్ చేయడానికి అని చెప్పి నేను నిర్ణయం తీసుకున్నాను. ఎప్పుడైతే ఆ నిర్ణయం తీసుకున్నానో అప్పటి నుండి నేను ఫుల్ టైం చేశాను. ఫుల్ టైం చేసినప్పటి నుండి స్టార్ట్ అయిందండి. నాకు చాలామంది టీమ్స్ వచ్చారు, చాలామంది వెళ్ళిపోయారు. తర్వాత ఒక్కొక్కసారి అనిపిస్తుండే అసలు ఈ బిజినెస్ నా వల్ల అవుతుందా అని చాలాసార్లు అనుకున్నాను. ఈ బిజినెస్ మానేయడానికి నేను చెప్తున్నానండి, నా లైఫ్లో అయితే అందరికీ అవుతుండొచ్చు, కానీ నా లైఫ్లో అయితే కొన్ని వేల కారణాలు ఉన్నాయండి ఈ బిజినెస్ ఆపడానికి. కానీ నేను ఒకటే ఒక కారణంతో ఈ బిజినెస్ చేస్తున్నాను, నేను ఈ బిజినెస్లో సక్సెస్ కావాలని. అదే నా ఈ బిజినెస్ మంత్రం అండి. అట్లా చేసుకుంటూ పోయాను. ఈరోజు యూసీ లెవెల్కి వచ్చాను. చాలా చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగానండి నేను ఈ సభాముఖంగా చెప్తున్నాను, మా అందరి అప్లయన్స్ శ్రీనివాస్ సార్, స్వప్న మేడం, షాహిద్ మేడం, సలీం సార్, అప్ టు భారీ సార్ వరకు కూడా నేను ఎప్పటికీ కూడా వాళ్ళకి నేను కృతజ్ఞత తెలుపుతాను. ఎందుకంటే నా జీవితంలో ఏదైతే పాజిటివ్నెస్ జరిగిందో అదంతా కూడా విన్నింగ్ టీమ్ సిస్టమ్ ద్వారానేనండి. విన్నింగ్ టీమ్ సిస్టమ్ ద్వారా జరిగింది. ముఖ్యంగా నేను ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత ఒకటి బాగా ఆలోచిస్తుంటే, అప్పుడైతే నెగిటివ్ ఆలోచిస్తుంది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒక పాజిటివ్ ఆలోచన ఒక మేడం చెప్పింది. నేను మేడంకి గట్టిగా క్లాప్స్ థ్యాంక్స్ చెప్తాను, భార్గవి మేడం. ఎందుకంటే మేడం ఒకటి చెప్తుంటే, మీరు విజువలైజేషన్ చేయండి మేడం. ఆ విజువలైజేషన్ పార్ట్ నాకు బాగా నచ్చిందండి. ఎస్ మేడం ఎప్పుడు చెప్పినా ఇది అంటూ మేడం చెప్తూ ఉంది కదా, నేను కూడా ఎందుకు చేయదని విజువలైజేషన్ పార్ట్ చేశాను. ఎప్పుడైతే నేను విజువలైజేషన్ పాజిటివ్గా చేశానో
అది 100% నిజమండి. నా లైఫ్లో కూడా అదే జరిగింది. ఓకేనా? పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండే ఏకైక ఒకటే లక్షణం, మనల్ని ముందుకు తీసుకెళ్లాలని మన ఆలోచనలు ఉంటే 100% సక్సెస్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే నాకు అన్నిటికంటే బాగా నచ్చింది ఏంటంటే ఈ భూప్రపంచంలో మనల్ని సక్సెస్ చేసే ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది మీకు మీరేనండి. మనం అనుకుంటే ఏదైనా సాధించవచ్చండి. మన బిల్డింగ్ సిస్టమ్ ద్వారా అవి అన్నీ అవుతాయి. మన గ్రేట్ అప్లైన్స్ ద్వారా అన్నీ అవుతాయి. నేను ఈ బిజినెస్ ద్వారా నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను ఈ బిజినెస్ ద్వారా 1 lakh చెక్ తీసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. నా లైఫ్లో అది చాలా పెద్ద బిగ్ సక్సెస్. ఇంకా నేను ఈ నవంబర్ వరకు ఖచ్చితంగా D3 అవుతాను. నా లైఫ్ సక్సెస్ జర్నీ అనేది అక్కడ చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. బ్యాక్ టు హోస్ట్.